నమస్తే. వైఎస్ఆర్‌సీపీలో వై నాట్ 175 అనేది బాగా వినిపిస్తుంది. వై నాట్ 175 ఏమో కానీ సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్ చూస్తే మాత్రం ఎక్కడా కూడా వై నాట్ తర్వాత ఏంటనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు ఒక 15 సర్వే సంస్థలు తమ రిపోర్ట్ అనేది బయటపెట్టాయి. ఇట్లాంటి తరుణంలో 1, 2 మినహా మిగతావన్నీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగానే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది అనేది ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఒక సర్వే బయటకు వచ్చింది. అది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనేది ఒక సర్వే సంస్థ తమ రిపోర్ట్ని ఇచ్చింది. వైసీపీ గెలిచే స్థానాలు 36 అయితే టీడీపీ జనసేన కూటమిలో భాగంగా 99, హోరాహోరీ 43. చాలా కీలకంగా మారినటువంటి అంశంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రముఖమైనటువంటి సర్వే సంస్థలు రిపోర్ట్స్ ఇచ్చాయి. అలాగే ఇది కూడా ఒక ప్రముఖమైనదే. ఇట్లాంటి క్రమంలో వారు పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఎవరెవరు ఎక్కడ గెలుస్తున్నారు అనేది ఇచ్చారు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక శ్రీకాకుళం టీడీపీ జనసేన, ఇచ్చాపురం టీడీపీ జనసేన, పలాసలో హోరాహోరీ పోరు ఉంటుందని ఇచ్చారు. టెక్కలి టీడీపీ జనసేన, పాతపట్నం టీడీపీ జనసేన, ఆముదాల వలస టీడీపీ జనసేన, నరసన్నపేట ఇక్కడ కూడా హోరాహోరీ. ఇక విశాఖ పార్లమెంటు నియోజకవర్గాన్ని చూస్తే కనుక విశాఖపట్నం టీడీపీ జనసేన, శృంగవరపుకోట టీడీపీ జనసేన, భీమిలి టీడీపీ జనసేన, విశాఖపట్నం తూర్పు టీడీపీ జనసేన, విశాఖపట్నం దక్షిణం టీడీపీ జనసేన, విశాఖపట్నం ఉత్తరం టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు. విశాఖపట్నం పశ్చిమం టీడీపీ జనసేన గెలుస్తుందనే ఇచ్చారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు. అలాగే అరకు పార్లమెంటు నియోజకవర్గాలు చూద్దాం. అరకు వైసీపీ గెలుస్తుంది. పాలకొండ ఇక్కడ హోరాహోరీ పోరు ఉంటుందని ఇచ్చారు. కురుపాం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, సాలూరు వైసీపీ, అరకులోయ వైసీపీ, పాడేరు వైసీపీ, రంపచోడవరం హోరాహోరీ పోరు ఉంటుందని ఇచ్చారు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పరిణామం అరకు పార్లమెంటుకు సంబంధించి చూస్తే కనుక టీడీపీ జనసేన ఒక్క స్థానం కూడా గెలవట్ల. ఇక్కడన్నీ దాదాపు వైసీపీకే ఉంది. 2 చోట్ల మాత్రం హోరాహోరీగా పోరు ఉండబోతుందని ఇచ్చారు. అలాగే విజయనగరం పార్లమెంటు చూస్తే కనుక విజయనగరం టీడీపీ జనసేన, ఎచ్చెర్ల టీడీపీ జనసేన, రాజాం టీడీపీ జనసేన, బొబ్బిలి టీడీపీ జనసేన, చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం వైసీపీ. ఇక్కడ 2 చోట్ల విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2 చోట్ల వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. ఇక అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం బట్టి చూస్తే కనుక చోడవరం టీడీపీ జనసేన, మాడుగుల వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. అనకాపల్లి టీడీపీ జనసేన, పెందుర్తి టీడీపీ జనసేన, యలమంచిలి టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు. పాయికరావుపేట హోరాహోరీ, నర్సీపట్నం టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు. ఇక రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి బట్టి చూస్తే కనుక అనపర్తి వైసీపీ, రాజానగరంలో హోరాహోరీ ఉంటుందని ఇచ్చారు. రాజమండ్రి టీడీపీ జనసేన, రాజమండ్రి సిటీ టీడీపీ జనసేన, రాజమండ్రి రూరల్ టీడీపీ జనసేన, కొవ్వూరు టీడీపీ జనసేన, నిడదవోలు టీడీపీ జనసేన, గోపాలపురం టీడీపీ జనసేన. ఇక్కడ కూడా ఎక్కువగా టీడీపీ జనసేనకే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా పైనీర్ స్ట్రాటజీస్ అనే సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్. అలాగే కాకినాడ పార్లమెంట్ చూస్తే కనుక తుని హోరాహోరీ ఉంటుందని ఇచ్చారు. ప్రత్తిపాడు టీడీపీ జనసేన, కాకినాడ టీడీపీ జనసేన, పిఠాపురం టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు. కాకినాడ రూరల్ టీడీపీ జనసేన, పెద్దాపురం టీడీపీ జనసేన, కాకినాడ సిటీ టీడీపీ జనసేన, జగ్గంపేట టీడీపీ జనసేన. ఇది కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి. అలాగే నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని మనం చూద్దాం. ఆచంట టీడీపీ జనసేన, పాలకొల్లు టీడీపీ జనసేన, నరసాపురం టీడీపీ జనసేన, భీమవరం టీడీపీ జనసేన, ఉండి టీడీపీ జనసేన, తణుకు టీడీపీ జనసేన, తాడేపల్లిగూడెం ఇక్కడ హోరాహోరీ ఉంటుందని ఇచ్చారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు టీడీపీ జనసేనే గెలుస్తుంది. తాడేపల్లిగూడెంలో మాత్రం హోరాహోరీ ఉంటుందని ఇచ్చారు. ఇక ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని చూద్దాం. ఉంగుటూరు టీడీపీ జనసేన, దెందులూరు టీడీపీ జనసేన, ఏలూరు హోరాహోరీ ఉంటుందని ఇచ్చారు. పోలవరం టీడీపీ జనసేన,
చింతలపూడి టీడీపీ జనసేన, నూజివీడు టీడీపీ జనసేన, కైకలూరు హోరాహోరీ ఉంటుందని ఇచ్చారు. ఇక గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం చూద్దాం. గుంటూరు టీడీపీ జనసేన, తాడికొండ హోరాహోరీ, మంగళగిరి టీడీపీ జనసేన, పొన్నూరు టీడీపీ జనసేన, తెనాలి టీడీపీ జనసేన, ప్రత్తిపాడు టీడీపీ జనసేన, గుంటూరు పశ్చిమ హోరాహోరీ, గుంటూరు తూర్పు టీడీపీ జనసేన. ఇక్కడ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని మనం చూసాం. ఇక్కడ కూడా దాదాపు టీడీపీ జనసేనే ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్. అలాగే మచిలీపట్నం టీడీపీ జనసేన, గన్నవరం హోరాహోరీ ఉంటుందని ఇచ్చారు. గుడివాడ హోరాహోరీ, పెడన టీడీపీ జనసేన, అవనిగడ్డ టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు. పామర్రు హోరాహోరీ, పెనమలూరు టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు. ఇక విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని చూస్తే తిరువూరులో హోరాహోరీ పోరు ఉంటుందని ఇచ్చారు. విజయవాడ టీడీపీ జనసేన, విజయవాడ పశ్చిమం టీడీపీ జనసేన, విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన, విజయవాడ తూర్పు టీడీపీ జనసేన, మైలవరం హోరాహోరీ, నందిగామ టీడీపీ జనసేన, జగ్గైపేట టీడీపీ జనసేన. ఇది విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పయనీర్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్. అలాగే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం చూద్దాం. రామచంద్రపురం హోరాహోరీ, అమలాపురం టీడీపీ జనసేన, ముమ్మిడివరం టీడీపీ జనసేన, రాజోలు టీడీపీ జనసేన, పి గన్నవరం టీడీపీ జనసేన, కొత్తపేట టీడీపీ జనసేన, మండపేట టీడీపీ జనసేన. ఇక్కడ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూస్తే రామచంద్రపురంలో మాత్రమే హోరాహోరీ ఉంటుందన్నారు. మిగిలిన స్థానాలన్నీ టీడీపీ జనసేన గెలవబోతుంది. ఇక నరసరావుపేట పార్లమెంట్, పెదకూరపాడు టీడీపీ జనసేన, చిలకలూరుపేట హోరాహోరీ, నరసరావుపేట హోరాహోరీ, సత్తెనపల్లి టీడీపీ జనసేన, వినుకొండ టీడీపీ జనసేన, గురజాల టీడీపీ జనసేన, మాచర్ల హోరాహోరీ. ఇక్కడ దాదాపు 3 చోట్ల హోరాహోరీ పోరు ఉంటుందని ఇచ్చారు. మిగిలినన్ని టీడీపీ జనసేన గెలుచుకోబోతుందని ఇచ్చారు. అలాగే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూద్దాం. ఎర్రగొండపాలెం టీడీపీ జనసేన, దర్శి వైసీపీ, ఒంగోలు వైసీపీ, కొండెపి టీడీపీ జనసేన, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు హోరాహోరీ, కనిగిరి హోరాహోరీ. ఒంగోలు మాత్రం కొంత వైసీపీకి ఫేవర్గా ఉండబోతుందనేది వారిచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే బాపట్ల, వేమూరు టీడీపీ జనసేన, రేపల్లె టీడీపీ జనసేన, బాపట్ల వైసీపీ, పర్చూరు టీడీపీ జనసేన, అద్దంకి టీడీపీ జనసేన, చీరాల వైసీపీ, సంతనూతలపాడు హోరాహోరీ పోరుంటుందని ఇచ్చారు. ఇక నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని చూస్తే కందుకూరు వైసీపీ, కావలి హోరాహోరీ పోరుంటుందని ఇచ్చారు. ఆత్మకూరు వైసీపీ, కొవ్వూరు హోరాహోరీ, నెల్లూరు హోరాహోరీ, నెల్లూరు సిటీ టీడీపీ జనసేన, నెల్లూరు రూరల్ టీడీపీ జనసేన, ఉదయగిరి హోరాహోరీ. ఇక్కడ కూడా కాస్త ఆసక్తికరమైనటువంటి పోరే కనిపిస్తుంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని చూస్తే సర్వేపల్లి వైసీపీ, గూడూరు టీడీపీ జనసేన, సూళ్లూరుపేట హోరాహోరీ, వెంకటగిరి వైసీపీ, తిరుపతి వైసీపీ, శ్రీకాళహస్తి టీడీపీ జనసేన, అలాగే సత్యవేడు వైసీపీ. ఇక్కడ వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది. అంటే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి పైనీర్ స్ట్రాటజీస్ అనే సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అలాగే చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని చూద్దాం. చంద్రగిరి వైసీపీ, నగరి టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు. చిత్తూరు హోరాహోరీ, గంగాధర నెల్లూరు హోరాహోరీ, పోతలపట్టు హోరాహోరీ, పలమనేరు టీడీపీ జనసేన, కుప్పం టీడీపీ జనసేన. ఇక్కడ కూడా కొంత 3 స్థానాల్లో హోరాహోరీ పోరుంటుంది అని ఇచ్చారు. ఒకచోట వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం చూద్దాం. ఆళ్లగడ్డ హోరాహోరీ, శ్రీశైలం హోరాహోరీ, నంద్యాల హోరాహోరీ, నందికొట్కూరు వైసీపీ, పాణ్యం టీడీపీ జనసేన, బనగానపల్లి హోరాహోరీ, డోన్ హోరాహోరీ. ఇక్కడ దాదాపు వైసీపీ ఒకచోట, అలాగే టీడీపీ జనసేన ఒకచోట, మిగిలినవన్నీ టగ్ ఆఫ్ వార్గానే నడుస్తాయి అన్నది వారి రిపోర్ట్ని బట్టి మనం చూడాలి. అలాగే కడప పార్లమెంటు నియోజకవర్గాన్ని చూద్దాం. బద్వేలు హోరాహోరీ, కడప వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, ప్రొద్దుటూరు వైసీపీ, మైదుగూరు హోరాహోరీ. ఇక్కడ దాదాపు కడప పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క స్థానం కూడా తెలుగుదేశం జనసేన గెలుచుకోదు అనేది వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని చూద్దాం. రాజంపేట వైసీపీ, కోడూరు హోరాహోరీ, రాయచోటి వైసీపీ, తంబల్లపల్లి టీడీపీ జనసేన, పీలేరు హోరాహోరీ, మదనపల్లి హోరాహోరీ, పొంగనూరు వైసీపీ. అలాగే హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం. రాప్తాడు టీడీపీ జనసేన, మడకశిర వైసీపీ, హిందూపురం టీడీపీ జనసేన,
పెనుకొండ టీడీపీ జనసేన, పుట్టపర్తి వైసీపీ, ధర్మవరం టీడీపీ జనసేన, కదిరి హోరాహోరీగా ఉంటుందని ఇచ్చారు. ఇది హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి. అలాగే అనంతపురం, రాయదుర్గం టీడీపీ జనసేన, ఉరవకొండ టీడీపీ జనసేన, అనంతపురం టీడీపీ జనసేన, గుంతకల్లు టీడీపీ జనసేన, సింగనమల వైసీపీ, తాడిపత్రి టీడీపీ జనసేన, కళ్యాణదుర్గం టీడీపీ జనసేన. ఇక్కడ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూస్తే సింగనమల ఒక్కచోటే వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. మిగిలిన అన్ని చోట్ల కూడా టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చినటువంటి పరిస్థితి. చివరగా కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం చూద్దాం. పత్తికొండ వైసీపీ, కర్నూలు టీడీపీ జనసేన, కోడుమూరు వైసీపీ, ఎమ్మిగనూరు వైసీపీ, మంత్రాలయం టీడీపీ జనసేన, ఆదోని టీడీపీ జనసేన, ఆలూరు హోరాహోరీ పోరుంటుందని ఇక్కడ వారి సర్వే రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి రిపోర్ట్ ఇది. అంటే ఇప్పటివరకు దాదాపు చాలా సర్వే సంస్థలు ఇచ్చాయి, ఇదే రకమైనటువంటి రిపోర్టు వెల్లడించాయి. ముఖ్యంగా వైసీపీ గెలిచే స్థానాలు 36, టీడీపీ జనసేన 99, హోరాహోరీ ఉండే స్థానాలు మాత్రం 43 చోట్ల మంచి కీన్ కంటెస్టింగ్, అంటే మంచి పోటీ ఉంటుంది రెండు పార్టీల మధ్య అనేది ఇచ్చారు. మొత్తానికి వైసీపీలో మాత్రం ఒక రకమైనటువంటి అంతర్మదనం ప్రారంభమైంది. ఏంటి ఈ సర్వే సంస్థల రిపోర్ట్? అలాగే వైసీపీ నేతలంతా వైనాట్ 175 అన్నారు. తాజాగా జరిగినటువంటి విశాఖ జిల్లాలో సిద్ధం బహిరంగ సభలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వ్యాఖ్య చేశారు. 175 స్థానాలు మనం గెలవాలి. ప్రత్యర్థి పార్టీలు ఎన్నో రకాలుగా ఏదేదో మాట్లాడతారు, కానీ మన టార్గెట్ అంతా 175 అనేది. కానీ రిపోర్ట్స్ చూస్తే మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. ఏం జరుగుతుంది ఏంటనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం.